అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత, తాండూరు తాండూరులో ఉన్నటువంటి ముఖ్య సమస్యలపైన ఈరోజు కమిషనర్ సార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 1 మంత్ బ్యాక్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ విషయంలో లాటరీ సిస్టంలో ర్యాండమైజ్గా ప్రతి వార్డుకు డబుల్ బెడ్రూమ్ ఏదైతే శాంక్షన్ చేశారో మరి దాని విషయంలో కూడా ఇంతవరకు ఎలాంటి పట్టింపు లేదు. మరి నిరుపేదలకే ఈ డబుల్ బెడ్రూమ్లు చెందుతాయని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు వారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అంటే లేనోన్ని ఉన్నోన్ని కూడా అందరినీ కూడా లాటరీ సిస్టంలో వేసి ఇవ్వడం చాలా దురదృష్టకరం. మేము గతంలో ఎమ్మెల్యే గారికి 3 మంత్స్ బ్యాక్ కలిసినప్పుడు చెప్పడం జరిగింది, సార్ మీరు ఉన్న వాళ్ళ లిస్టు మొత్తం పక్కకు చేసి లేని వాళ్ళని మాత్రమే చేయమని చెప్తే కూడా పట్టించుకోకుండా ఈరోజు అందరినీ ఒకే దగ్గర వేసి ర్యాండమైజ్గా ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఎగ్జాంపుల్గా మా వాడికి ఒక 17 ఇండ్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా దాంట్లో నిరుపేద ఎవరో ఉన్నోళ్ళు ఎవరో అనేది కూడా మున్సిపల్ సిబ్బంది మరి ఇంతవరకు కూడా ఎలాంటి ఎంక్వైరీకి వచ్చి మరి ఇప్పటి వరకు కూడా మాకు రాతపూర్వకంగా కానీ వారి లిస్టు కూడా ఇంకా ఇవ్వలేదు. కనుక ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చైర్పర్సన్ మేడం గారు మరి వెంటనే ప్రజలకు ఏదైతే మీరు ఆశ చూపించి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారో అవి వెంటనే అమలు చేయాలి, నిజమైన నిరుపేదలకే ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇవ్వని ఏడాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తూ, అలాగే రేపు వచ్చేటువంటి మంత్రులను కూడా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ ఇంకా ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పి గారడే అంకల్ మాత్రమే చెప్తున్నారు కానీ అభివృద్ధి పనిలో మాత్రం శూన్యం ఉంది. కాబట్టి రేపు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ మంత్రులను అడ్డుకుంటామని తెలియజేస్తూ ముగిస్తాం. డబుల్ బెడ్రూమ్ ర్యాండమైజేషన్ తర్వాత వార్డులలో ఎంక్వైరీ జరగడం జరిగింది. ఎంక్వైరీలో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో, ఎవరెవరు అర్హులు లేరో వాళ్ళ అప్డేట్ కోసము మేము ఈరోజు మున్సిపాలిటీలో నాగర మల్లేశం అన్న టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎవరైతే డబుల్ బెడ్రూమ్లకు నిజాయితీగా అర్హులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకు రావాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వార్డుల నుంచి కనీసం 200 నుంచి 300 ఫోన్ కాల్స్ రావడం జరిగింది ర్యాండమైజేషన్ తర్వాత. మీకు మాలో అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఏమంటే ఎవరైతే ప్రాపర్టీలు కానీ ఇల్లు కానీ భూమి కానీ ఉంటుందో వాళ్ళకు డిలీట్ అయిపోతుంది. ఎవరికైతే లేకుంటో నిజాయితీగా ఎవరైతే గట్టిగా పేదోళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎంక్వైరీలో వస్తుందని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చినాము. అదేవిధంగా ఎంతమంది అయితే డెలిషన్ అవుతారో మళ్ళీ కూడా ఎప్పుడు మళ్ళీ ర్యాండమైజేషన్ అవుతుందని చెప్పి అది కూడా మాకు డేట్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈరోజు తాండూరు మున్సిపల్ కార్యాలయంకు బీజేపీ శ్రేణులు, నాతో పాటు కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, అంతరం కిరణ్ కుమార్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన విషయం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఏదైతే మొన్న ర్యాండమైజేషన్ ప్రకారం ఇవ్వడం జరిగిందో దాంట్లో దాదాపుగా 80% వరకు అనర్హులకే ఇవ్వడం జరిగింది. దానికి కూడా వెరిఫికేషన్కి వచ్చినా అని చెప్తారు కానీ వెరిఫికేషన్లో వారు ఎంతవరకు క్లారిటీ తీసుకురు అనేది తెలియదు. ఎందుకంటే దాదాపుగా అందరికీ ఇండ్లు ఉన్న వాళ్ళు, ప్రాపర్టీ హోల్డర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐలు, ఒక్కింట్లో 3 ఇండ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పేసి రాజీవ్ సగృహాల ఇల్లు వీళ్ళు వచ్చిన వాళ్ళకే మళ్ళీ వస్తున్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అర్హులైన పేదలకే ఇల్లు రావాలని చెప్పేసి ఎప్పుడైతే డిలిటేషన్ అంటే అనర్హులు ఎవరున్నారో వాళ్ళ డిలిటేషన్ ఎంతమందిని తీస్తున్నారు అది కూడా క్లారిటీ రావాలి. దాని తర్వాత పేదలకే ఇల్లు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి బీజేపీ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రధాన రహదారులు, కూడళ్ళు, ప్రధాన ఏదైతే ఇప్పుడు కోర్టు, శాంతిమాల్ ఏరియా ఉంది, బస్ స్టాండ్ ఏరియా ఉంది, మెయిన్ చౌరస్తా ఉంది, గాంధీ చౌక్ ఉంది, శివాజీ చౌక్ ఉంది. ఈ విధంగా మెయిన్ చౌరస్తాలలో లైట్ల సమస్య చాలా విపరీతంగా పెరిగిపోయి యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. కాబట్టి ఆ క్రేన్ యుద్ధ ప్రాతిపదికన క్రేన్ని తెప్పించి లైట్లు కూడా సరిపడా లేవు కాబట్టి
లైట్లను కూడా అమర్చాలి అని చెప్పేసి కూడా జరగడం జరుగుతుంది. అదేవిధంగా వర్షాకాలం వస్తుంది, హెవీ డ్రైన్స్ అన్నీ కూడా జేసీబీలతో క్లీన్ చేసి డ్రైన్స్ సాఫ్ చేస్తేనే నాళాలన్నీ కూడా సాఫ్ అవుతాయని, లేకుంటే ఇళ్ళలోకి నీళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా రోడ్లపైన గుంతలు కూడా చాలా ఉన్నాయి, వాటిని కూడా తొందరగా పూడ్చాలని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. వెంటనే వీటి మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తుంది.